చాలా అద్భుతంగా జరపాలని ఇంత పెద్ద ఈవెంట్ని, ఇంత పెద్ద వేదికని క్రియేట్ చేసింది. కానీ మా శుభం టీం అందరూ ఆల్రెడీ అక్కడే నిలబడి బోల్డ్ అని సెలబ్రేషన్స్, బోల్డ్ అని కబుర్లు చెప్పేసుకుంటూ ఉన్నారు. సో అందరూ కూడా కొంచెం ముందుకొచ్చి ఇక్కడ కూర్చుని మాతో పాటు కూడా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి వెల్కమింగ్ ఎవ్రీబడి హియర్. సో శుభం శుభం సూపర్బ్గా థియేటర్స్లో చాలా రోజుల తర్వాత కలిసాను మ్యామ్ని, అందుకనే ఓకే ఎస్ అందుకనే ఈ సందర్భంగా ఇవాళ మన సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికేస్తున్నాము. శుభం టీం అందరూ ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. సో కళకళ్ళ ఆడిపోతుంది ఒక్కొక్కళ్ళ ఫేస్, వాళ్ళ నవ్వులు, వాళ్ళ స్మైల్స్ చూస్తూ ఉంటే. సో ఒక్కసారి అందరినీ సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్, హ్యావ్ యువర్ సీట్స్. కెమెరా పర్సన్స్ మీ స్టాండ్స్ దగ్గరకు వెళ్ళిపోండి ప్లీజ్. ఈవెంట్ మొదలు పెట్టేద్దాము, ఇప్పటికే ఆలస్యమైంది కూడా. ప్లీజ్ అందరినీ కూడా వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కెమెరా పర్సన్స్, మా మీడియా కెమెరా పర్సన్స్ అందరికీ ప్లీజ్ 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 మీ స్టాండ్స్కి వెళ్ళిపోండి. స్టేజ్ పైకి వస్తారు, చాలాసేపు ఉంటారు, చాలామంది మాటలు మనం వినాలి. ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళ హ్యాపీనెస్ని పంచుకోవడానికి టీం అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మాటల్లోనూ వాళ్ళ సంతోషాన్ని మనం ఇవాళ విందాము, చూద్దాము. సో అందరినీ కూడా వెళ్ళి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పైన సమంత గారి సమర్పణలో, నిర్మాణంలో మనకి ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. అండ్ ప్రవీణ్ కండ్రేగుల గారి దర్శకత్వంలో, వసంత్ గారి రచనతో ఈ సినిమా సూపర్బ్గా థియేటర్స్లో ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరుస్తూ, ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా కూడా చేస్తూ, ఒక ఇంట్రెస్టింగ్ జాన్రాలో, ఒక నావెల్ పాయింట్తో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంది థియేటర్స్లో. సో ఈ సందర్భంగా ఇవాళ మన సెలబ్రేషన్స్ ఆఫ్ శుభంకి విచ్చేసిన అందరికీ వెల్కమ్ చెప్పేస్తూ, సో ఎస్ థియేటర్స్ ఎంత కోలాహలంగా ఉన్నాయో ఇవాళ మా ఈవెంట్ కూడా అంతే కోలాహలంగా ఉంది. సో అందరూ కూర్చుంటే ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. ఓ పని చేద్దామా, సినిమాలోని ఒక సాంగ్ ఓకే. సో నాకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చెప్పడానికి చాలా కబుర్లు ఉన్నాయి, మాట్లాడుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ మాటలన్నీ మనం తీరిగ్గా వినాలి అని అంటే మీ అందరి అటెన్షన్ మాకు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం, చక్కగా మనకి సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా డైలాగులు, చాలా పాటలు గుర్తుంటాయి, కానీ ఈ పాట మాత్రం తెగ హాంట్ చేసేస్తుందండి. ఈ మధ్యకాలంలో ఇంతగా హాంట్ చేసి ఇంతగా మేము పాడుకున్న పాట ఏం లేదు అని చెప్పాలి. దట్ ఈస్ ద సీరియల్ సాంగ్ పాలు నీళ్ల బంధం, ఇది జన్మ జన్మల బంధం. పాడతారా మీరందరూ కూడా? ఒకసారి అందరం పాడదామా గైస్? హలో, వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, కెమెరాలు అన్నీ సమంత గారి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, సో మనందరినీ హాంట్ చేస్తున్న సాంగ్తోనే మనం ఇవాళ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాం. అమ్మయ్య, నాకు ఇప్పుడు కాస్త ప్రపంచం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సినిమానే శుభప్రదంగా, శుభం సినిమా లాంటి సక్సెస్తో మొదలుపెట్టారు. కంగ్రాచులేషన్స్ టు యూ సమంత గారు, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ అఫ్ కోర్స్ హర్షిత్ గవిరెడ్డి గారు ఎక్కడ? చరణ్, రాజాబాబు పక్కనే ఉన్నా చూడట్లేదు ఎందుకు రాజాబాబు? ఓ మై గాడ్, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లోని ఎమోషన్స్, ఆ ఫన్ అన్నీ ఎంత రిలేట్ అయిపోయామో, ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నామో. మనం సినిమాని థియేటర్లో చూసి వదిలేసి రాలేదు, అవన్నీ ఇంటికి తెచ్చుకున్నాము, ఇన్ని రోజులైనా మాట్లాడుకుంటున్నాము, చాలా డైలాగులు మన భాషలో కలిసిపోతూ ఉన్నాయి. సో ఇంత మంచి రైటింగ్తో, ఇంత మంచి క్యారెక్టరైజేషన్స్తో మనల్ని అలరించిన ఈ శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఇవాళ మనం టీం మొత్తాన్ని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ మాటలు, వాళ్ళ హ్యాపీనెస్ అవన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఐ థింక్
ముందుగా నాకు 2 పేర్లు ఇచ్చారు. వాళ్ళు ఎంత మొహమాటస్తులో ఏంటో మరి నాకు తెలీదు. కొత్తగా చేసినట్టు ఏమి ఉండదు, అందరినీ అలా కంట్రోల్లో పెట్టేసి సినిమా అంతా. నేను ఎప్పుడన్నా కొంచెం వెనక్కి తగ్గానేవో కానీ ఆర్య ఏ రోజు అసలు హ్యాస్ డన్ వెరీ గుడ్ థింగ్ అండి. చాలా లైక్ వావ్, డైరెక్ట్ అప్రిసియేషన్ ఫ్రమ్ సమంత గారు. లైక్ అండ్ దెన్ బాబా అని మనకి ఇంకో మేనేజర్ ఉన్నాడు. లైక్ నేను జస్ట్ ప్లానింగ్ మాత్రమే కొంచెం అటు ఇటుగా ఇచ్చేవాడిని, బట్ ఆర్య ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అండి. అండ్ దెన్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, ధర్మేంద్ర గారు, లైక్ హీస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ అండి ఆల్ ద త్రూ. లైక్ ఎన్నిసార్లు ఎడిట్, ఎంత మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత ప్రెషర్ ఉన్నా కానీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. వీటన్నిటి వెనకాల రాజ్ సార్ ఉన్నారు. లైక్ ప్రతిరోజు కూర్చొని హీఈస్ ఆన్ డాట్ ఫర్ ఎవ్రీథింగ్. హీఈస్ బీన్ ఆన్ ద మిక్స్, గ్రేడ్, ఎడిట్, ఎవ్రీథింగ్. లైక్ అండ్ ప్రవీణ్ కండ్రేగుల, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, హీ హాస్ డన్ వెరీ గుడ్ థింగ్ అండి. సినిమా బండి నాకు చాలా ఇష్టం సినిమా. లైక్ వెరీ ఎక్సైటెడ్ హీఈస్ ఆన్ బోర్డ్ అనగానే. అండ్ దెన్ యాక్టర్స్ చరణ్, హర్షిత్, వంశీ, శాలిని, శ్రావణి, ఆల్ ద యాక్టర్స్, శ్రియా, స్పెషల్ హీరోస్ మన గవిరెడ్డి చంపేస్తాడు ఇప్పుడు చెప్పబోతే పేరు. అండ్ మన ఎగ్జైటింగ్ థింగ్ సినిమా బండి టీం, రాగ్మయూర్, వికాస్ అండ్ ద అదర్ టీమ్ ఆఫ్ సినిమా బండి. ఇంకా స్పెషల్గా ప్రతి ఈవెంట్లో మర్చిపోతుంది మన సీరియల్ యాక్టర్స్, అసలు హీరో హీరోయిన్ సీతామహాలక్ష్మి అండ్ రాజాబాబు. అండ్ ఆ సీరియల్ డైరెక్ట్ చేసిన కేవీ రెడ్డి గారండి. సపరేట్గా హీ హాస్ డన్ చీలా సౌ, స్రవంతి, ఆ సీరియల్స్ అన్నీ చేశారు. సో అండ్ ఆల్ ద టీమ్ అండి, ఫెంటాస్టిక్ టీమ్. అండ్ స్పెషల్గా మీకు నెంబర్స్ గురించి మాట్లాడాలి. చాలా పెద్ద నెంబర్స్ చూస్తున్నాం మేమైతే. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద నెంబర్స్ వీఆర్ గెట్టింగ్. లైక్ థియేటర్లో చాలా గట్టిగా ఆడుతుంది. సండే వరకు ఒకలాగా ఆడుతుంది అంటే మండే నుంచి ఏమైనా డ్రాప్ అవుద్దేమో అనుకున్నాను. బట్ సండే ఎలా చేసిందో 80% మండే, ట్యూస్డే, వెనస్డే కూడా అదే నెంబర్స్ కంటిన్యూ అయ్యాయి. శశి గారు, మైత్రి విల్ టాక్ అబౌట్ ఇట్. సురేష్ ప్రొడక్షన్స్ హ్యాస్ డన్ ఆంధ్ర అండ్ నైజాం వాజ్ డన్ బై మైత్రి మూవీస్. అండ్ ఆల్సో యుఎస్ ప్రత్యాంగర ఫిలిమ్స్ చేసింది. అన్ని దగ్గర నుంచి యునానిమస్గా మంచి రిపోర్ట్. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఈస్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. మాకు డబ్బులు వచ్చాయి, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ప్రొడక్షన్ ఈస్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ. లైక్ థ్యాంక్ యూ అండి. ఎవరు నన్ను మర్చిపోయింటే సారీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఆర్య విల్ స్పీక్. ఎస్, ఆయన మాట్లాడకుండానే బోల్డ్ అని ఎమోషన్స్ని చూపించారు. కానీ ఎస్ ప్లీజ్ రెండు మాటలు. స్పీచ్లెస్ మూమెంట్ అది ఆయనకి నిజంగా. వావ్. Thank you, all of you. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. ఇట్ వాజ్ అద్భుతమైన జర్నీకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని ఇప్పుడు మనం స్టేజ్ పైన చూసాము. దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ హార్టెడ్, స్వీట్ హార్టెడ్ సమంత గారు ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో ఎస్, ఒక సినిమా కష్టపడి పనిచేసి రిలీజ్ చేసిన తర్వాత ఇంత మంచి సక్సెస్ అయితే ఎంత ఆనందం ఉంటుంది అనేది ఇవాళ ఇక్కడ స్టేజ్ పైకి వస్తున్న వాళ్ళ మాటల్లో, వాళ్ళ నవ్వుల్లో, వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది, తెలుస్తుంది. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన మనల్ని అలరించిన వాళ్ళలో ఇద్దరు ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ పర్సన్స్ని పిలుద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు స్టేజ్ పైకి. దట్ ఈస్ అవర్ వెరీ ఓన్ మధుమణి గారు అండ్ జయరాం ప్రభు గారు. జయరాం ప్రభు గారు వాళ్ళ అమ్మగారిని చూడాలి, కలవాలి అని ఎంత ఆత్రం పడ్డారో థియేటర్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ డిసప్పాయింట్మెంట్. అసలు వీళ్ళిద్దరిని ఆ పర్టికులర్ సీన్లో చూసినప్పుడు వచ్చే కామెడీ వేరే లెవెల్. నిజంగా బాగుందా అండి? మీ అమ్మగారిని చూసి చాలా ఆనందపడినట్టున్నారు కదా. సో ఎస్, జయరామ్ గారు మాట్లాడతారు. అందరికీ శుభం. నాకు ఈ ఈవెంట్ చాలా థ్రిల్గా అనిపిస్తుంది, కొంత టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఒక 400 సినిమాలకి సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి నేను డిఓపిగా వర్క్ చేశాను మా టీవీ తరఫున, లైవ్ ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా థ్రిల్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అందరికీ శుభం 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 అంతే.
మొదటిగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఇంత సంతోషంతో గుండెలు చాలా గుండె నిండా నింపేసుకున్న అందరికీ ఒక నమస్కారం. ఒక మాట చెప్పాలి, ఒక 2 minutes తీసుకోవచ్చా మ్యామ్? మిమ్మల్ని అడుగుతున్నా. నేను చాలా సినిమాలు చేశానండి. 39 ఏళ్ల ఈ జర్నీలో 3 నంది అవార్డులు, 2 ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు తీసుకొని నాని లాంటి హీరోలకి మొదటి సినిమా అష్టాచమ్మ నుంచి, అనుష్క నుంచి ప్రతి హీరో, పెద్ద హీరోలు, చిన్న హీరోలు, హీరోయిన్లు అందరికీ మదర్స్ వేస్తూ దాదాపు 400 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఈ ముత్యానికి మాత్రం నేను కలిసి అమ్మగా యాక్ట్ చేయలేకపోయాను సమంత గారికి. ఆ లోటు నాకు రంగస్థలంలో మిస్ అయింది. ఆ బాధ ఎప్పుడూ ఉండేది. ఎప్పుడైనా కలుస్తానా, కనీసం మాట్లాడతానా, కలిసి పనిచేస్తానా అని ఒక ఆశ ఉండేది. ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు తెలియదండి. సినిమా బండి అనే సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఏదో చాలా కొత్తగా తీస్తున్నారు, బాగుంది అనుకున్నా, మంచి డైరెక్టరు అనుకున్నా. కానీ ఒకరోజు ఈ సినిమా నన్ను కాస్ట్ చేసింది. ఇన్ని సినిమాలు నేను పనిచేసిన సినిమాలు, ఇన్ని చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను కాస్ట్ చేయలేదండి. ఆర్య పేరు నేను చెప్పి తీరాలి. ఆర్య ఫోన్ చేసి, అమ్మ ఒక సినిమా సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో మదర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తే బాగుంటుందని నేను డైరెక్టర్ గారు అందరి దగ్గర చెప్పాను, ఒకసారి కుదిరితే ఆఫీస్కి రండి అన్నారు. రావడానికి ఇబ్బంది లేదు నాన్న, నేను ఏ సినిమా ఆఫీస్కి వస్తాను, ఆ సినిమా పని చేయను, నాకు అది సెంటిమెంటు అన్నా. లేదమ్మా, ఖచ్చితంగా మీరు పని చేస్తారు, ఇందులో అందరూ కొత్త వాళ్ళే, మంచి క్యారెక్టరు, రండి అన్నారు. వెళ్ళాను. అలా మొదలైంది ఈ శుభం. ఆ తర్వాత ఒక అడ్డంకి వచ్చింది. ఒక్కరోజు షూటింగ్ చేశాను, నెక్స్ట్ డే నుంచి చికెన్ గునియా. 4 నెలలు అడుగు తీయలేని పరిస్థితి, ఏడుపు, దుఃఖం. అప్పటికి 5 సినిమాలు జరుగుతున్నా వాటన్నిటి మీద లేదు, ఇది మిస్ అవుతానేమోనన్న భయం. ఒక్కరోజే కమిట్ అయ్యాను. కానీ నా అదృష్టం కొలిది మళ్ళీ మొదటి ప్రయాణం, మొదటి అడుగు ఈ సినిమాతోనే శుభం అని స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్తో శుభంగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సినిమాలో ఇంకొక మాట కూడా చెప్పాలి. అందరూ చిన్న సినిమా, చిన్న బడ్జెట్లో చేశారేమో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన గొప్ప హాస్పిటాలిటీ ఉందండి, అది చాలా గొప్పగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకోమన్నారంటే సమంత గారు ప్రతి ఒక్కరిని అంత అద్భుతంగా చూసుకున్నారు, అద్భుతంగా ఫుడ్ పెట్టారు, అద్భుతంగా మాకుండే స్టే ఇచ్చారు, అంత బాగా చూసుకున్నారు. ఆవిడ ఒక మాట చెప్తే రామలక్ష్మణులాగా చక్కగా ఇక్కడ మాకు రాకేష్ గారు, ఆర్య అంత బాగా చూసుకున్నారండి అందరు. నిన్ను ఈ సినిమా కథాపరంగా వస్తే నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరు అందరూ చూసేశారు. నాకు ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు అష్టాచెమ్మ, రాఖీ, గోదావరి తర్వాత నాకు దొరికిన గ్రేట్ అప్లాజ్ ఏంటి అంటే హర్షవర్ధన్ నా బెస్ట్ ఫ్రెండ్, రాజీవ్ కనకాల నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళందరూ మన విజయ్ బెన్నీ గారు అందరూ సినిమా చూసిన వెంటనే నాకు మెసేజ్ పెట్టారండి. నాకు ఆ సీన్ ఫేవరెట్, నాకు ఈ సీన్ ఫేవరెట్, దోసేసి పెడతావా, వెనకాలకు వచ్చి మాట్లాడతావా అని అడిగి అప్రిసియేషన్స్ ఇంత పెద్ద మెసేజ్లు రాశారు. అది నాకు చాలా సంతోషం. డైరెక్టర్ గారికి అందరికీ పంపించాను. అవి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా పనిచేయడం. ఇప్పుడు ఒక్క మాట ఏంటి అంటే ఈ 6 ఎవరైతే ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులు నాన్న. ఎందుకంటే మేము ఇండస్ట్రీ 90s బ్యాచ్ అంటారు మాది, 80s బ్యాచ్ చిరంజీవి గారిది అయితే 90s బ్యాచ్ మాది. 90s బ్యాచ్లో మేము వచ్చేటప్పుడు, మేము ఆర్టిస్టులుగా సినిమా కానీ దేనికైనా వచ్చేటప్పుడు మేము కనిపిస్తామా, పక్కన ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం ఇలా చూస్తే మేము అక్కడ రికగ్నైజ్ అవుతామేమో స్క్రీన్లో, మమ్మల్ని కొంచెం ముందు ఒక అడుగు ఇలా ముందుకు పెడితే మేము కనిపిస్తామేమో. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఈ అమ్మాయి బాగా చేసింది, ఈ అబ్బాయి బాగా చేశారు అని ఒక్క మాట చెప్తే, లేకపోతే ఒక్క సీన్లో ఒక్క డైలాగులోనన్నా బాగా చేశారు అని చెప్తే చాలా సంతోషం. అది 10 సినిమాల పెట్టు,
అవకాశాలు వస్తాయి. అలాంటి ఆశ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్కి ఉంటుంది. మీరు అలాంటి అదృష్టం, అలాంటిది కాదు, దానికి 1000 రెట్లు 1 కోటి రెట్ల అదృష్టాన్ని ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి సమంత గారు లాంటి గొప్ప యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ని వెంట పెట్టుకొని ప్రతి ఒక్క చోటకి వెళ్ళారు చూడు, అక్కడే మీకు 100 సినిమాలు సంతకాలు అయిపోయినట్టే. దాంతోపాటు ఈ సినిమా మీకు ఇంకా అదృష్టాన్ని తీసుకొచ్చింది. చాలా చాలా సంతోషం. అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎవరి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పవలసిన పని లేదు. కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్, నాకు పర్సనల్గా సమంత గారు డ్రైవర్ని ఇచ్చారండి ట్రావెల్కి. ఆ అన్నని నేను మర్చిపోలేను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒక సినిమా చేసినప్పుడు. దిస్ ఈజ్ ద ఎమోషన్. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రవీణ్ గారికి, మా రైటర్ గారికి, తర్వాత నా కోస్టార్స్కి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్యాకి కానీ, రాకేష్ గారికి కానీ, తర్వాత రామ్ చరణ్ గారికి కానీ, ఇంకా ప్రొడక్షన్ టీం చాలామంది ఉన్నారు. మా 6 బంగారు తల్లులకి, మా అత్తగారికి, అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన శామ్ గారికి శుభం శుభం శుభం. రాజ్ డీకే గారు, మీరు శుభంతో ఈ జర్నీ మొదలుపెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని. శతమానం భవతి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మధుమణి గారు అండ్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు శుభం సినిమా మనం వెండితెర పైన చూసి చాలా ఎంజాయ్ చేశాము. ఆ వెండితెర లోపల కనిపించిన, బుల్లితెర లోపల కనిపించిన వ్యక్తిని ఇప్పుడు పిలుద్దాం. ఇప్పుడు రాజాబాబు స్టేజ్ పైకి రావాలి. రాజాబాబు ఇవాళ కూడా సీతామహాలక్ష్మిని తీసుకురాలేదేంటి? ఇంకా దొరకలేదా? ఇది యాక్చువల్లీ సస్పెన్స్గానే మిగిలిపోయింది. రాజాబాబు సీతామహాలక్ష్మిని చూసారా లేదా? యాక్సెప్ట్ చేశారా లేదా? రాజాబాబు నుంచి అడిగి తెలుసుకుందాం. ఎస్, First of all, I would like to thank the audience because Samantha garu oka bold step తీసుకున్నారు. కొత్త వాళ్ళు, బీట్ యాక్టర్స్ ఆర్ ద టెక్నికల్ టీమ్, వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ మేమందరూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. ఆయన చాలామంది వైజాగ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన చూసి అంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడారు అనుకుంటారు. బట్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్, షూటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్. ఆయన మెయిన్ ఆ ఎగ్జైట్మెంట్ ఆయన ఎగ్జైట్మెంట్ని వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేశారు ఈ సో అందువల్ల ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు సమంత గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ మేము రైటర్స్ని బ్రహ్మ అంటాం, ది క్రియేటర్. సో హిస్ క్రియేషన్ ఈజ్ సూపర్. సో మీరు ఇలాగే ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి థరలీ ఎంజాయ్డ్ యువర్ ఎపిసోడ్ ఆఫ్ ఎస్ జన్మ జన్మల బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఇంకొక కేమియో అండ్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి మనందరికీ ఒక సర్ప్రైజ్ని క్రియేట్ చేసిన పర్సన్ని పిలిచేద్దాము. రాఘమయూర్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. ద క్రాస్ ఓవర్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. సినిమా బండి క్రాస్ ఓవర్ మాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో రాఘమయూర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్. సో అక్కడ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 days షూట్కి వచ్చాను. ప్రవీణ్ చెప్పాడు, అరే ఒక మన సినిమా బండి రోల్ ఉందిరా, సో మనం త్వరలో చేస్తున్నామంటే సూపర్ అనుకున్నా. సో 2 days చేసి వచ్చాను, అయిపోయింది. ఆ 2 days ఫుల్ టు ఎంజాయ్ చేశాను. బట్ కట్ చేస్తే మొన్న సినిమా ప్రీమియర్కి వెళ్ళినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద లవ్. నాకు ఎంత ఫీలింగ్ వచ్చిందంటే ఒక ఫుల్ లెంత్ రోల్, ఒక ఫుల్ సినిమా చేసిన ఇంపాక్ట్ కలిగింది నాకు. అంటే దట్స్ ద లవ్ ఐ గాట్.
జస్ట్ ఈ 4-5 డేస్లో ఏంద్రా ఇది అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ తన చేసిన 3 సినిమాల్లో నేను ఉన్నాను. ఎందుకో తెలియదు, నా మీద కంటే తనకు ఎక్కువ నమ్మకం అనిపిస్తుంది. సో నువ్వు చేసే ఫర్దర్ సినిమాల్లో తీసుకుంటావో లేదో తెలియదు, కానీ నీ చేసే ప్రతి ఫ్యూచర్ సినిమా నా సినిమా అని నేను ఫీల్ అవుతా. నువ్వు ఎప్పుడు పిలిచినా, దేనికి పిలిచినా, ఐ దేర్ టు ప్రమోట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నీ ఎవ్రీ ప్రవీణ్స్ ఫిలిం ఈజ్ మై ఫిలిం. తన ఎన్ని సినిమాలు చేసినా. సో ఐ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ. దిస్ ఇస్ మై ప్రామిస్ ఆన్ దిస్ స్టేజ్. అండ్ కమింగ్ టు రైటర్ వసంత్. సో సినిమా బండితో వీళ్ళ ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అసలు లైక్ యూజువల్గా ఒక డైరెక్టర్స్తో చేయాలని ఒక పిచ్చి ఉంటుంది, బట్ నాకు ఈ రైటర్ వసంత్తో చేయాలని చాలా పిచ్చి అండి. సో ఐ లిటరల్లీ బెగ్ హిమ్, ప్లీజ్ నెక్స్ట్ సినిమాలో ఏదో ప్లీజ్ అని. సో నాకు అంత ఇష్టం అతను, బికాజ్ చాలా ఒరిజినల్ వాయిస్. మీరు చూస్తుంటే చాలా ఒరిజినల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో వసంత్. అండ్ కమింగ్ టు the production team, Himank, thank you. I was just a 2 days actor in this film, but during the shoot, even during the promotions and everything, I know that I'm just an actor, a new actor, but you guys made me feel like a star. And asalu aa roju oka chinna promotion ki vachanu, and Samantha ma'am spoke so good about me. Yes. So అంటే యూ డెంట్ హ్యావ్ టు సే సచ్ స్వీట్ థింగ్స్. అంటే నార్మల్గా అప్రిషియేట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అంత బాగా మాట్లాడేసరికి ఐ థింక్ యూ డోంట్ నో ద ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఇన్ అన్ యాక్టర్స్ లైఫ్ మ్యామ్. దట్ వ్యాలిడేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్, దట్ విల్ టేక్ మీ ఫార్వర్డ్ ఫర్ అట్లీస్ట్ అనదర్ 10 years. సో అండ్ అదేదో అంటారు కదా, అందం అంటుకుందని, మ్యామ్తో షేక్ హ్యాండ్ ఇస్తే మంచితనం అంటుకుంటుంది. సో no, I literally mean it, because if you look at it, the whole production team, whole direction team, అంతా మంచితనంతో తీసి మంచితనంతో సక్సెస్ చేశారండి. ఎవరికి దెర్ ఇస్ నో arrogance, ఎవరికి arrogance ఉండదు. everyone loves their craft, and there are no ego issues, no everyone loves everyone. So I think ఈ మంచితనం అనేది ఇట్లా మల్టిప్లై చేయగలిగింది మీరే మ్యామ్. అండ్ ఐఎమ్ షూర్ దట్ మంచితనం విల్ keep blessing you till 100 and beyond, ma'am. And I also thank my అంటే ఒక 2 days like I said, but బ్యూటిఫుల్ యాక్టర్స్ అండి. నేను ఏదో చాలా సీనియర్లా ఫీల్ అయిపోతున్నా, ఎందుకంటే ఏదో నా నెక్స్ట్ తరం చాలా బాగా చేసిందండి, నాకంటే బాగా చేసింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఐ లవ్ ఆల్ ది 6 people. అసలు వాళ్ళ కెమెరాడరీ కానీ ఏదైనా కానీ, అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కామిక్ టైమింగ్, అండ్ జస్ట్ లవ్ ఎంజాయ్డ్ వాచింగ్ దమ్. నేను ఆ సినిమాలో ఉన్నా లేకపోయినా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నాకే తెలుసు. బికాస్ ఈ ఫిలిం అండి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఇచ్చే మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలాసార్లు మనం ఓవర్గా లైక్ ఆన్ ద ఫేస్ చెప్పాలనుకుంటాం మెసేజ్, బట్ ఇది ఆన్ ద ఫేస్ చెప్పకుండా సటిల్గా మన రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, మన రియల్ లైఫ్ ఈ మేల్ ఫీమేల్ బిహేవియర్తోనే చూపించుకుంటూ హౌ టు అచీవ్ ఈక్వాలిటీ ఇన్ చాలా సింప్లెస్ట్ వేస్ చూపించారు. అండ్ ఐ థింక్ సోల్ ఆఫ్ శుభం ఇస్ Samantha ma'am, like I said. Hats off to your thinking ma'am. And on an ending note, Samantha అంటే ఏంటో మీకు తెలుసా? సపరివార సమేతంగా మంచి సినిమాలు తీసుకుంటూ పోవడమే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆర్య. అమేజింగ్. సో ఇప్పుడు మాకు రాఘమయూర్ మాటలు వినేసాము, కానీ మాకు మర్దేష్ బాబు కావాలి. స్వరమంజరి రాలేదా? స్వరమంజరి రాలేదండి. ఇక్కడ నుంచే ఒకసారి ప్రపోజ్ చేయొచ్చుగా. అంటే తనకి పని ఇష్టమని పని చేసుకుంటుందండి. మాకు ఆ ప్రపోజల్ డైలాగ్ కావాలి. ఓకే. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులో నవ్వులా, గుండెలో గంటలో మంటలా, ఎండలో నీడలో ఆవులా, నా వెంటే ఉండవా సీతామహాలక్ష్మి?
థ్యాంక్ యూ సో మచ్ రాఘమయ్యర్ గారు, అమేజింగ్, వావ్. సో ఇలాంటి క్రాస్ ఓవర్స్ కూడా మనకి ఐ థింక్ వసంత్ గారు అండ్ ప్రవీణ్ గారి కాంబినేషన్లో ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాం. వి థరోలీ ఎంజాయ్డ్ దిస్ అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ టైమ్ టు పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వసంత్ గారు ఆన్ స్టేజ్. సో సినిమా బండి తర్వాత మళ్ళీ శుభంతో ప్రవీణ్ గారి కాంబినేషన్లో అద్భుతమైన రైటింగ్తో డైరెక్టర్స్ అందరూ బోల్డ్ కథలు లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు మ్యామ్. త్రలాలా దానికి మెయిన్ నాంది పలకాలి. కొత్త యాక్టర్స్కి, కొత్త టాలెంట్కి మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. దిస్ త్రలాలా విల్ బి వెరీ హ్యూజ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరినీ విడివిడిగా పిలవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా బ్యూటిఫుల్ జంటలు అందరూ కలిసి వస్తేనే బాగుంటుంది కాబట్టి ముందుగా టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మా జంటలకి కూడా వెల్కమ్ చెప్పేద్దామా? సో శ్రీనివాస్ అండ్ శ్రీవల్లి టు ప్లీజ్ వెల్కమ్. ఎస్, ఒక్క గ్రూప్ ఫోటో. సార్ ప్రవీణ్ గారు మైక్ ఇచ్చేసేయండి. శశి గారు కొంచెం మా మధ్యలోకి రారా, ఇక్కడ ఇంకొంచెం. సార్ సమంత గారి పక్కకి రారా ప్లీజ్. శశి గారు కొంచెం డైరెక్టర్ గారి పక్కన ప్లీజ్. సినిమాని ఇంతమందికి కనిపించేలా చేశారు, మీరు కనిపించకపోతే ఎలా చెప్పండి. ఒక్కసారి ఆ ముగ్గురు పేర్స్ ముందుకు రారా ప్లీజ్. హర్షిత్, అందరూ, చరణ్, యా అఫ్ కోర్స్ మీకు పేరు లేకపోయినా సరే ఇక్కడ రండి. వంశీ గారు, ఎస్, సమంత గారు అండ్ ద డైరెక్టర్ గారు. ఎస్, ఒక్కసారి ఈ ఈ ఈ గ్రూప్ని ఒక ఫోటో. రాఘమయూర్ కూడా ఇటువైపు జాయిన్ అవ్వరా? యా, హిమా. రాజాబాబు ప్లీజ్ ఇక్కడ రండి. సమంత గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అండ్ హిమాంగ్ గారు, మీ పిక్ సెపరేట్గా కావాలంట. యా, ఒక్కసారి సమంత గారు పక్కకు వచ్చేసేయండి. డైరెక్టర్ గారు, యా.
థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అందరం ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్ల మాటలు వినాలి డెఫినెట్గా. బట్ ఎస్, విజయలక్ష్మి గారు రండమ్మా. సో సీరియల్ బాగా ఎంజాయ్ చేశారా అమ్మ సినిమాలో? చాలా బాగా ఎంజాయ్ చేశానమ్మా. అంటే చనిపోయిన తర్వాత మళ్ళా గోష్ఠుగా వచ్చి నా మనవరాల రూమ్లోకి వచ్చేసి దాంట్లోకి వచ్చేసి ఇది చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ముఖ్యంగా నన్ను ఇక్కడ పైన ఎక్కించి దండ వేశారు. ఆ దండ వేసినామా ఇప్పుడు మళ్ళీ మీ ముందు ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సమంతాజీకి, ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్. వామ్మో, ఎనర్జీ చూసారా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చచ్చినా చూడాల్సిందే అన్నట్టుగా ఆవిడ క్యారెక్టర్ కూడా మనం చూసాము. అండ్ ఎస్, మాకు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మా ముగ్గురు అందాల రాక్షసులు రావాలి ముందుకి, అందమైన దెయ్యాలు. సో శ్రేయ, శ్రావణ్ లక్ష్మి గారు అండ్ శాలిని గారు అస్సలు కుమ్మేశారు, వీళ్ళు జీవించేశారని చెప్పాలి సినిమాలో. సో నేను మీ ముగ్గురిని స్పెషల్గా ఎందుకు పిలిచానంటే, మనకు అక్కడ ఒక స్క్రీన్ ఉంది చూసారా, దాంట్లో జన్మజన్మల బంధం వస్తుంది ఇప్పుడు చూసారా. సో మీరు ఆ సీరియల్ చూస్తూ మాకు ఎక్స్ప్రెషన్ కావాలన్నమాట. దేర్ జన్మజన్మల బంధం ఈజ్ కమింగ్. ప్లీజ్ కమాన్ లక్ష్మి గారు, యూ కెన్ కమాన్, అఫ్ కోర్స్. పాలు నీళ్ల బంధం ఇది అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇస్తున్నా నేను. వంశీ జాయిన్ అయితే మీ అందరికి వచ్చేస్తుంది. వంశీ గారు రండి. జన్మజన్మల బంధం ఎక్స్ప్రెషన్ మీరు ఇటు రావాలి ఫస్ట్. రాజాబాబు ఇక్కడే ఉన్నారు, మాకు ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు వదిలేస్తాం. కమాన్, యాక్షన్ కావాలా? ప్రవీణ్ గారు యాక్షన్ చెప్పండి. అయ్యో, అయినా కూడా నవ్వుతున్నారే. సరే వద్దు, వాళ్ళు సీరియస్గా సీరియల్ చూస్తే తప్ప రాదని అర్థమైంది. థ్యాంక్ యూ. బట్ మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, వంశీ గారు అండ్ శాలిని గారు ఇప్పటి వరకు ప్రతి స్టేజ్లో ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక పాట పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మాకు సక్సెస్ పాట కావాలి, రండి. వంశీ గారు ప్లీజ్ కమ్. శాలిని గారు, వంశీ గారు, వెరీ హిలేరియస్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. పాడాలా? పాడు గజాల. అవునా, మాట్లాడొద్దా? పాటే, మాటల తర్వాత. ఆల్రెడీ వస్తుంది. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ హిట్ అయింది, అందరూ ఎమోషనల్ ఉన్నారు కాబట్టి ఎమోషనల్గా పాడదాం. నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఏ నాటిదోయి బంధం, ఏ నాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. ఎస్, అమ్మో బోల్డ్ అని పెళ్ళిళ్ళు జరగబోతుంటాయి, ఆర్కెస్ట్రా రెడీగా ఉంది, బుక్ చేసుకోండి. యాక్టర్స్గా ప్రమోట్ చేద్దామా, అది తర్వాత, అది ఎలాగో శుభం చేస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఐ థింక్ వంశీ గారు మీ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది స్పీచ్. మొదలు పెట్టేద్దాం మాటలు. ఎస్ ప్లీజ్. ఆలోచించుకోవాలా? ఏం ఆలోచించుకోవాలి, నేనేం రాసుకొని రాలేదు అక్కడ. సో నేను జస్ట్ ఒక 3-4 days పార్ట్ ప్లే చేశానండి. ఇందులో చేసేటప్పుడు నేనేమనుకోలేదు, చేస్తా వెళ్ళిపోతా, వాళ్ళ సినిమా ఏదైతే అవుతుంది అనుకున్నా. తర్వాత ద పాజిటివ్ ఎనర్జీ ఈ సినిమాలో ఎంత ఉందంటే అసలు నన్ను లాగేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీంతో నేనే ఏదో హీరోగా లాంచ్ అవుతున్నా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నా. అసలు నాకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది, ఏది ఎఫర్ట్ లాగా పనిలాగా అనిపిస్తలేదు. ప్రమోషన్స్లో నిన్ననే వచ్చాం ప్రమోషనల్ టూర్ నుంచి. అసలు ఐఎమ్ వెరీ మోర్ దెన్ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ దెన్ ఎనీవన్ ఐ వాంట్ టు థ్యాంక్ శామ్ మ్యామ్. అసలు సమంత గారి వామ్త్, లవ్, ఇట్స్ టూ కంటేజియస్. అదే ఈ సినిమాని ఈ స్టేజ్లో నిలబెట్టిందని ఐఎమ్ ఫీలింగ్.
థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత్ అండ్ శ్రేయ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మాకు జంటలుగా కావాలి, అందుకనే. ఎస్, ఇప్పుడు వీళ్ళ మాటలు విందాము. ఇద్దరు ఒకేసారి మాట్లాడచ్చు, సెపరేట్గానే మాట్లాడచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఒక సినిమా చేసి అది సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ ఈవెంట్లో నించొని మాట్లాడుతున్నా అంటే, నేను ఎన్నో రోజుల నుంచి ఈ ఇమేజ్ నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. అండ్ ఫైనలీ ఇప్పుడు అది రియల్ అవుతుందంటే సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. నిన్ననే మేము ఆంధ్ర టూర్ నుంచి వచ్చినాము. అండ్ అక్కడ అసలు ఆడియన్స్ నుంచి ఎనర్జీ, అంటే ఒక యాక్టర్ అయితే ఇంత అదృష్టం ఉంటుందా, అంటే ఇంత ప్రేమిస్తారా. నిన్న ఎస్పెషలీ జగ్గంపేట్ థియేటర్లో మేము ఎంటర్ అవుతుంటే ఏదో స్టార్స్ ఎంటర్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చారు. అసలు అంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత, ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఒక ఫేస్లో ఒక గ్లో వస్తుంది. అది నాకు ప్రతి దగ్గర మేము వెళ్ళాం, ఒక 10 to 15 థియేటర్స్కి వెళ్ళాం. అండ్ ప్రతి దగ్గర ఆడియన్స్ అంటే మమ్మల్ని ప్రేమతో చూడడం, ఒక మంచి సినిమా చేసినాం మేము అన్న ఆ ఫేస్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీ ఉండే. అండ్ అసలు ఆడియన్స్ అంటే నేను ఫస్ట్ డే ఆబ్వియస్లీ బుకింగ్స్ కానీ అవి కానీ స్లోనే ఉంటాయని మాకు తెలుసు. కానీ సెకండ్ డే, థర్డ్ డే అంటే వర్డ్ ఆఫ్ మౌత్, వంశీ అన్నట్టు మౌత్ టు మౌత్ టాక్ వంశీ అన్నట్టు అసలు అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దట్ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే మంచి సినిమా చేస్తే ఇంత మంచి ఉంటుంది రెస్పాన్స్. జనాలందరూ కలిసి వాళ్ళే స్ప్రెడ్ చేయడం, ఇలాంటి సినిమాలో నేను పార్ట్ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ సార్ వల్లనే ఇదంతా అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. రాజ్ సార్ నన్ను కనిపెట్టిండు. అండ్ రాజ్ సార్ అండ్ సమంత నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ సార్ ఎంత జీనియస్ ఫిల్మ్ మేకర్ అంటే, మేము యాక్చువల్లీ సెట్ మీద చాలా ఫన్గా చాలా జాలీగా చేసేసినాం షూట్ అంతా. అండ్ మాకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా మా అందరి భరోసా ఏంటంటే, అదే రాజ్ సార్ ఉండు కదా చూసుకుంటారులే, ఏం తప్పులు చేసినా రాజ్ సార్ ఉండి అదొక ఆ ధైర్యంతో పనిచేసినాం మేమైతే. అంటే ఈజ్ సచ్ అ జీనియస్ ఫిల్మ్ మేకర్. అండ్ వాట్ ఈజ్ సో ఇన్స్పైరింగ్ ఇస్ దట్ ఈజ్ వెరీ గ్రౌండెడ్. అంటే మా అంత పెద్ద జీనియస్ ఫిల్మ్ మేకర్ ఆయన మా అందరితో కలిసిపోయి ఫ్రెండ్ లాగా ప్రమోషన్స్ అప్పుడు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రవీణ్ అన్న అండ్ వసంత్ గారు. అసలు అంటే నేను ఆల్రెడీ చెప్పినాను ప్రీ రిలీజ్లో కూడా, ఒక యాక్టర్కి వీళ్ళతో పనిచేస్తుంటే ఎంత జాయ్ ఉంటుందంటే, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేమందరం కలిసి తీసిన సినిమా, అందుకే ఈ సినిమా అంటే చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. బికాజ్ మేమందరం చెక్కుకున్న ఒక శిల్పంలా ఉంటుంది సినిమా. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఎప్పుడొస్తో ఛాన్స్, కానీ నేను మాత్రం వీళ్ళతోనే ఎంజాయ్ చేయడం ఇట్స్ అన్ అమేజింగ్ ప్రాసెస్. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్. అందరూ స్పెషల్గా పేర్లు యాక్చువల్లీ నేను కూడా రాసుకున్నా. పవన్ గారు ఈజ్ ద బ్యాక్ బోన్. పవన్ గారు అసలు యూఆర్ ద బెస్ట్ అండి. అసలు మీతో పనిచేయడం అంటే ఎంత ఈజీ, వెరీ స్మూత్. అంటే నేను పనిచేసిన కో డైరెక్టర్స్లో అందరిలో మీరే బెస్ట్. బట్ యా, పవన్ గారు, శ్రీను, చైతన్య, షకీరా అండ్ సూర్య అండ్ ఎవ్రీ వన్, అందరికి ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ. అభిరామ్, మా పాలు నీళ్ళ పాట రాసిన అభిరామ్, థ్యాంక్ యూ సో మచ్ అభి. అది సింపుల్గా ఒకరోజు రాసేసిండు, అది ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ సోషల్ మీడియా. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై ఇక్కడ నేను కలిసిన యాక్చువల్లీ ఇక్కడ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో 2018 నుంచి ఫాలో అవుతున్నానని చెప్పి చాలామంది కలిసిర్రు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఏం చేసినా ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంది. నేను ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన, యూట్యూబ్లో చేసిన, ఓటీటీలో ఏమైనా చేసిన, ఎవ్రీ టైమ్ దే వేర్ ఆల్వేస్ దేర్. అంటే వాళ్ళు అంటే నేను యాక్టర్ అవుతా
అని ఒక పుష్ ఇచ్చింది మాత్రం వాళ్ళే. ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ ఆల్సో హియర్. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వస్తారు వాళ్ళు. డాడీ, ఐ వాంట్ సే దట్ అంటే మా డాడీ పెద్ద ఫిలాసఫీ ఏం చెప్పాడు నాకు, అంటే ఇట్లుండాలి అట్లుండాలి ఎప్పుడు ఏం చెప్పాడు. ఆయన జస్ట్ ఆయన లైఫ్ బతుకుతుండు. ఆ లైఫ్ నుంచే నేను చాలా నేర్చుకున్నా. అండ్ నేను ఈ పొజిషన్లో ఇక్కడ ఉండి అండ్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్ బీ ఐఎమ్ అదంటే ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ హిస్ గ్రౌండెడ్ నేచర్. ఇస్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. ఎంత ఎదిగినా అణిగిమణి ఉండాలి అని అది నేర్చుకున్నా మా డాడీ దగ్గర. అండ్ మై మమ్ షీ ఈజ్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్. థ్యాంక్ యూ మమ్మీ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఏం చేసినా మీకోసమే. అండ్ ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సారీ. బట్ మా యాక్టర్స్ అసలు వీళ్ళు అంటే నేను ఒక సినిమా సెట్లో ఒకరిని కలిసి అసలు వాట్ ఎన్ ఇయర్ గైస్, 1 year ఎంత ఎంజాయ్ చేసినాం అసలు ఒక ఫ్యామిలీని. ఇప్పుడు నౌ దట్ ఇట్స్ ఆల్మోస్ట్ అంటే మనం కలుస్తాము బట్ అసలు అంటే మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ కలుస్తారో లేదో నాకు తెలీదు. బట్ ఐ హ్యాడ్ అమేజింగ్ మెమరీస్. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మనకి మాత ఉండే, బట్ ఇప్పటి నుంచి మన లైఫ్ షీఈ్ ఆల్వేస్ దేర్. బట్ ఐ వాంట్ టు సీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మన జర్నీస్ ఎక్కడికి వెళ్తాయో. వీ స్టార్టెడ్ ఆల్ టుగెదర్ అండ్ అసలు ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ. అండ్ ఫైనలీ సమంత మ్యామ్, అసలు అంటే నాకు 1,000,000 థింగ్స్ ఉన్నాయి మ్యామ్ గురించి చెప్పాలని. బట్ నాకు అసలు అంటే నేను ఫార్మ్ చేయలేకపోతున్నా. అంటే థ్యాంక్ యూ ఇస్ సచ్ అ స్మాల్ వర్డ్. అంటే అంటే వీ ఆల్ నో దట్ మనం పని చేస్తున్నాం అంటే ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, యూట్యూబ్ చేస్తున్నాము. బట్ ఆ వన్ ఆపర్చునిటీ కావాలి. అంటే నీ లోపల నా సత్తా ప్రూవ్ చేసుకొని ఒక్క ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీ మ్యామ్ నాకు ఇచ్చింది. అండ్ మ్యామ్ అంటే మీరు ఈ ఎంపైర్ బిల్డ్ చేసుకున్నారు, అండ్ ఇంతమంది ప్రేమ పొందారు. అండ్ వీఆర్ సో ఫార్చునేట్ దట్ శుభం లాంటి ఒక సినిమా మీరు తీసి వాళ్ళ ప్రేమ అంతా మాకు కూడా మేము కూడా రిసీవ్ చేసుకోవడం ఇట్స్ సచ్ అన్ ఆనర్. అండ్ మ్యామ్ మీరు మొన్న అడిగిర్రు నన్ను నీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏదని. మీరు ఫస్ట్ టైం నాకు వర్క్షాప్లో కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం మేము చిన్న వర్క్షాప్ చేసినప్పుడు స్టార్ రా నువ్వు అన్నది. అసలు ఆ కాంప్లిమెంట్ ఏది బీట్ చేయలేదు ఇప్పటిదాకా, ఎవరు నాకు చెప్పలే. అంటే ద కైండ్ ఆఫ్ పుష్ షీ గేవ్ మీ. అంటే నేను ఒక ఎక్స్ట్రా 200% ఎనర్జీతో పనిచేసిన. అండ్ దర్ సో మెనీ థింగ్స్ అంటే చాలా లెవెల్స్లో ఐ ఫీల్ లైక్ మై లైఫ్ చేంజ్డ్ because of Samantha ma'am. And it's so happy to be part of Shubham. And any cinema chesina chapters Shubham and Samantha ma'am will always be very very special. And I also want to thank you ma'am, thank you so much. And also I want to thank na first cinema director, male cinema. ఆ మెయిల్ సినిమా వల్లనే మ్యామ్ నన్ను చూసింది. నేను ఒక టీజర్లో కూడా ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ అని ఒక అమాయకమైన ఫేస్ వేసుకొని చెప్తా. మ్యామ్ ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేను సెలెక్ట్ చేసినారంటారు. బట్ ఐ వాంట్ థ్యాంక్ స్వప్నక్క అండ్ ఉదయ్ అన్న ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అందరికీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అందరు. ఇంకా సినిమా థియేటర్స్లోనే ఉంది. నేను డెఫినెట్గా చెప్తున్నా, థియేటర్స్కి మీరు రండి. థియేటర్స్కి వస్తే మాత్రం మీరు 2 hours నాన్ స్టాప్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, అది మా ప్రామిస్. అండ్ అంటే మేము థియేటర్లో చూసిన ఒక్కళ్ళు కూడా బ్యాడ్ రివ్యూ రాలేదు. అంటే ఇట్స్ చాలా రేర్, చాలా యునానిమస్గా అంత పాజిటివ్ రివ్యూ రావడం ఐఎమ్ సో హ్యాపీ. సారీ నాకు తెలుసు మీరు మ్యామ్ కోసం వెయిట్ చేస్తారు. బట్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై మూమెంట్. I feel like this is I thank everyone who is part of this. I thank the universe. I thank you Shubham. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్. అండ్ ఎస్ శ్రీవల్లి ఇప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రియ. మీరందరూ నన్ను ముందు గ్యాంగ్ లీడర్లో చూసుంటారు, బట్ శుభం తోటి మేము ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇది సక్సెస్ స్పీచ్ కన్నా థ్యాంక్ యూ స్పీచ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు 1 year అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి. అసలు ఈ 1 yearలో మేము ఇక్కడ ఉండడానికి కారణం చాలామంది అసలు నేను చెప్పలేను. బట్ ఐ స్టార్ట్ ఆఫ్, ఎక్కువ టైం తీసుకోను. ఫస్ట్లీ సమాంత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సమాంత మ్యామ్ని 1 wordలో చెప్పాలంటే ఐ థింక్ షీజ్ అ మదర్. షీ టుక్ ఆల్ ఆఫ్ అస్, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వింగ్ కింది తీసుకొని మాకు అసలు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ప్రమోషన్స్ టైంలో షీ వాజ్ దేర్. ప్రతి దగ్గర నాకు సమాంత మ్యామే కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఆ పుష్ మాకు ఇచ్చి శుభంని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టినందుకు. అండ్ హిమాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రాలాలా గురించి నేను వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సే ఇస్ దట్ అసలు ట్రాలాలా హ్యాస్ అన్ ఐ ఫర్ టాలెంట్. అంటే అసలు ఇలాంటి టీమ్ ఫామ్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ ఆర్ సో గుడ్ అట్ వాట్ దే డూ. సో అసలు ఇలాంటి టీమ్ని ఫామ్ చేసినందుకు అండ్ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్య గారు అండ్ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ నన్ను చూసుకున్నందుకు. అసలు ఆర్య గారు అయితే నన్ను చాలా ప్యాంపర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ ద మెయిన్ పర్సన్ ప్రవీణ్ సార్. అసలు ప్రవీణ్ సార్ అంత క్రేజీ పర్సన్ నేనైతే అస్సలు చూడలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అయినతోటి నేను ఎంత ఎర్లీగా పనిచేసినందుకు. తర్వాత ఛాన్సెస్ వస్తే లేదో నాకు తెలియదు, బట్ ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ సార్ శ్రీవల్లిని రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ అంటే ఆయన మంచి స్టోరీ రాశారు, దాంతోపాటు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వసంత్ సార్, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ డెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై ఫేవరెట్ పీపుల్ ఆన్ సెట్, మై కో యాక్టర్స్. అసలు లెట్ ఇట్ బి హర్షిత్, శాలిని, శ్రావణి, చరణ్, గవిరెడ్డి గారు, వంశీ. అసలు ద బెస్ట్ సెట్ నేను చెప్పొచ్చు. హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ద 2 girls, అసలు శాలిని, శ్రావణి ఆర్ లైక్ మై సోల్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. నేను వాళ్ళ నుంచి ఎంత నేర్చుకున్నానో నాకే తెలుసు, నేను చెప్పలేను అసలు ఇవన్నీ మాటలలో. అండ్ గవిరెడ్డి గారు, మీ నుంచి ఇంకా చాలా సినిమాలు యాజ్ అన్ యాక్టర్ చూడాలని కోరుకుంటున్నాను. అండ్ చరణ్ ఇస్ అ బ్యాగ్ ఆఫ్ టాలెంట్, నీలో ఇంకా చాలా ఉంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, అసలు వాట్ ఎ జెమ్. థ్యాంక్ యూ వంశీ. అసలు ఈ ప్రమోషన్స్ టైంలో నువ్వు వచ్చి శుభంని వైరల్ చేసావు ప్రతి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ మై డైరెక్షన్ టీమ్, అభిరామ్ గారు, చైతన్య, నవీన్, సూర్య, షాకీరా, అసలు శ్వేత, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వాళ్ళు 12 o'clock వరకు లేచుండి రాత్రి పొద్దున 4 o'clock వెళ్ళి మళ్ళీ లేచి వస్తుండే. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీరు ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పవన్ సార్, అసలు పవన్ సార్కి నాకు ఎన్ని ఫోన్ కాల్స్ జరిగేవంటే, పవన్ సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశాను. మీరు యూ రైట్ లైక్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్ సార్. మీ వల్ల యూర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ చరణ్ సార్. అసలు రామ్ చరణ్ సార్ అయితే ప్రొడక్షన్ డిజైనర్ కన్నా ఎక్కువ అసలు ఒక ఏడీలా ఉంటుండే అనమాట సెట్ మీద మొత్తం. ప్రతి పని లెట్ ఇట్ బి కాస్ట్యూమ్స్లో ఉంటే కాస్ట్యూమ్స్ దగ్గరకు వచ్చేస్తారు, లేకపోతే ఆర్ట్, ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్స్ హిస్ డిపార్ట్మెంట్, బట్ ప్రతి దగ్గర రామ్ చరణ్ సార్ నాకు కనిపిస్తూనే ఉండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారండి. ఆబ్వియస్లీ వివేక్ సాగర్ సార్, అసలు బీజిఎం నేను థియేటర్లో చూసినప్పుడు అయితే అసలు నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ బీజిఎం వింటుంటే. సో వివేక్ సాగర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ క్లింటన్, షోర్ పోలీస్. అసలు అసలు మా సినిమా వచ్చి 2004 ఆ టైంలో, బట్ మా మూవీలో ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అంత కాంట్రాస్ట్ని మేము బ్యాలెన్స్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ, మా మమ్మీ, మా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీరు లేకపోతే ఆబ్వియస్లీ నేను లేను, చెప్పమని చెప్పారు నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అందరికీ అంతా శుభమే జరగాలని నేను కోరుకుంటూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆల్ఫామేల్లో బ్యాటరీస్ తీసేసిన మా గాయత్రి ఇద్దరు వచ్చి మాట్లాడాలి. రండి. హర్షిత్ మైక్ కూడా ఇచ్చేసారా? ఏమైనా చెప్పాలా? I forgot Himang.
Himangni, Himang has been such a great support and such a big cheerleader for me. Thank you so much, Himang. Shubham wala నేను చేసుకున్న I found a brother. And Rakesh garu, Arya garu, thank you for taking care of us. Thank you so much. And Ram Charan anna, sorry I forgot. మేము మెయిల్ నుంచి పని చేస్తున్నాం. శ్రేయ చెప్పినట్టే అన్న ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ సెట్. నేను ఎప్పుడు ఎవరిని అంటే చూడలేదు ప్రొడక్షన్ డిజైనర్స్ని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నిఖిల్ బ్రో, సో నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆల్సో వివేక్ సాగర్ అండ్ క్లింటన్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పాట ఉంటుంది, ఒక ఆయన మైక్ వదలట్లేదు అసలు. మృదుల్ మ్యామ్, అంటే మా ప్రవీణ్ ఎంత ఫైరో అది కామ్ చేయనికే మృదుల్ మ్యామ్ అంత కామ్ ఉంటారు సెట్ మీద. సో బ్యాలెన్సింగ్ మృదుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్న అయితే రెడీ అంటూనే ఉంటాడు. మా నిద్రలో కూడా అదే గుర్తొస్తుంది, రెడీ. బట్ మృదుల్ మ్యామ్ అంతా కామ్గా హ్యాండిల్ చేయడం. మృదుల్ మ్యామ్, సో అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. అండ్ యా, థ్యాంక్ యూ. మేకప్ హెయిర్ మర్చిపోయారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. మైక్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ హర్షిత్ గారు. ఎస్, గవిరెడ్డి గారు అండ్ శ్రావణ్ లక్ష్మి. అంతే, ఆ మాత్రం సౌండ్ ఉండాలి కదా. రండి. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా సరే ముందు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటారు. సో ప్రీమియర్ వేసిన తర్వాత పబ్లిక్ అంతా చాలా బాగుంది అంటున్నారు. తర్వాత నుంచి టెన్షన్, సినిమా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని. బట్ సినిమా చూసిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూస్ కానీ, సినిమాల నుంచి బయట నుంచి వచ్చే అప్రిషియేషన్స్ కానీ మా శుభం టీంని ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఇండస్ట్రీ తరఫున అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. టైం కూడా అయిపోతుంది, తక్కువ మాడతా. శుభం, ఎస్, సమంత గారు, శాలిని, శ్రేయ అన్నీ ఎస్. సో ఫైనల్గా మా సినిమాలో ఎండింగ్ ఎవరికి ఏం కావాలో ఆడవాళ్ళకి తెలుసు అన్నట్టు అదే కథ చెప్పాము. అలాగే వీళ్ళందరూ కలిసి సినిమాకి ఏం కావాలో వాళ్ళే డిజైన్ చేశారు. సో అందరూ చాలా బాగా చేశారు. పర్టికులర్గా నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. బట్ యాక్టర్గా నాకు ఈ మధ్య కాలంలో అంటే ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చాలా బాగా చేసావు అని చెప్తున్నారు. కామెడీ టైమింగ్ బాగుంది అంటున్నారు. అందరికీ పేరున థ్యాంక్ యూ. ఇలా రావడానికి కారణం నాతో పాటు యాక్ట్ చేసిన శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు వచ్చి ప్రయత్నం చేసి వెళ్ళిపోతుంటారు అవ్వట్లేదని. బట్ ఎక్కడో అమెరికాలో పుట్టి, అమెరికాలో పెరిగి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి క్షణం సినిమా కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ స్థాయిని నించుంది. ఇలా చాలామంది ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ శాలిని, శ్రేయ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా ఇండస్ట్రీలో చూడలేని వ్యక్తి ఎవరంటే డిఓపి. చాలా రేర్గా లేడీస్ ఉంటారు. మా సినిమాకి లేడీ డిఓపి పనిచేశారు. ఎంత స్ట్రాంగ్ అంటే ఆవిడ. మా ప్రవీణ్ గారు పెట్టే కంగారుకి మరొకరైతే కెమెరా వదిలేసి పారిపోతారు. బట్ ఆవిడ మాత్రం భుజాన కెమెరా వేసుకొని పరిగెడతానే ఉండరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నేను అలాంటి డిఓపిని చూడలేదు. మేడం, మీరు అంటే ఇంకా చాలా పెద్ద డిఓపి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం గురించి ఆర్యబాబు ఇందాక మాట్లాడలేపాడు, కానీ వెనకాల నుంచి చాలా మాట్లాడి మమ్మల్ని చాలా చేసాడు. థ్యాంక్ యూ ఆర్య. అలాగే రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిన్న అనగనగా సూపర్ హిట్ కొట్టారు, కంగ్రాచులేషన్స్. అండ్ హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గా ఉన్న అప్పుడప్పుడు నవ్వుతున్నారు, ఇప్పుడు హిట్ వచ్చిన తర్వాత నవ్వడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా రాజ్ సార్, మమ్మల్ని అందరినీ అంటే అందరం అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. బట్ వెనక నుంచి ఒకళ్ళు కరెక్ట్ గైడెన్స్లో ముందుంచి నడిపించాలి. అలా నడిపించి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రవీణ్ గారు, వసంత్ గారు, మీరు చాలా మంచోళ్ళు సార్. మీ నిజాయితీ మీ రైటింగ్లోనే ఉంటుంది. సో మీరు అలాగే రైటింగ్ చేయండి. అన్ని రకాల సినిమాలు ఆడతాయి, వేరే రకాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీ నిజాయితీతో పాటు సినిమా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫైనల్గా మాతగారు, థ్యాంక్ యూ మాతగారు. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ లక్ష్మి గారు ప్లీజ్. ఓకే, హలో అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళు అందరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నేను స్కూల్ చదువుకునేటప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి idolbrain.indiaglates.comకి వెళ్ళి చూసేవాళ్ళం సక్సెస్ మీట్స్ ఇండియాలో ఎట్లా జరుగుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి అన్నది. అలాంటిది నా ఓన్ సక్సెస్ మీట్లో, మా ఓన్ సక్సెస్ మీట్లో ఉన్నామంటే లైక్ నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాసుకున్నానండి, నాకు అన్నీ అలా గుర్తుండవు, సో రాసుకొని చెప్తాను.
ఎంతనండి లైక్ యూఎస్లో భరతనాట్యం కూచిపూడి ఓకే ఇవన్నీ ఓకే ఫైన్. నాటకాలు చాలా నాటకాలు చేసేదాన్ని విత్ స్పానిష్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికన్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికాన్ స్పీకింగ్ పీపుల్, అరేబిక్ స్పీకింగ్ పీపుల్. కానీ ఎంతన్నా ఇండియాకి వచ్చి తెలుగు సినిమాలో తెలుగు డైలాగులు చెప్పటం ఇట్స్ వెరీ హై అది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ముందండి ఒక 200 ఆడిషన్స్ పైన చేస్తుంటాను. బికాజ్ మంచి సినిమా చేయాలి, అక్కడ అందరిని వదులుకొని వచ్చాక నేను మంచిదే చేయాలి, మంచి క్యారెక్టర్ మంచి రోలే ప్లే చేయాలి అని అనుకున్నాను. అలాంటి టైంలో శుభం వచ్చింది. ప్రవీణే నన్ను ఆడిషన్కి పిలిచారు. సో ప్రవీణ్, థ్యాంక్ యూ సో 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 మచ్. కోవిడ్ టైంలో సినిమా బండి చూసి పేరు రాసుకున్నా ప్రవీణ్ గారిది, ఏదో ఒక రోజు ప్రవీణ్తో వర్క్ చేయాలి అని. అలాంటిది నా ఫస్ట్ డెబ్యూ సినిమాలో ఆయనతో చేస్తానని అస్సలు అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ వసంత్ ఇస్ ఒక మంచి జీనియస్, లైక్ జీనియస్లో చాలా మంచిగా ఉంటే ఎట్లుంటారో దట్స్ వసంత్. డ్యాన్స్లో అంటారండి లైక్ ఆడియన్స్ మనం వచ్చి లైక్ పర్ఫార్మెన్స్ చూసాక వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి పాజిటివ్ టేక్అవేతో వెళ్ళిపోవాలి అని ఉంటుంది ఇన్ డ్యాన్స్. జనరలీ దే సే దాట్. వసంత్ డస్ దాట్ విత్ హిస్ ఫిల్మ్స్ అండ్ విత్ హిస్ రైటింగ్. ఎవరు వచ్చి సినిమా చూసినా కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంకా మంచిగా ఉండాలి దేవుడా అని అనుకుంటారు. అలాంటి రైటర్ వసంత్. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత్. ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. థ్యాంక్ యూ. Mridul, Ram Charan, Clinton garu, our music director, gave some wonderful music. And Vivek Sagar garu, asalu BGM to ma cinema ni vere level ki తీసుకెళ్ళిపోయారు. Vivek Sagar garu, thank you. Dharmendra garu, our editor, thank you. Nikhil, thank you all so much. Our direction department, Shakira, Abhiram, Pavan, Suhana, Chaitanya, Shweta, Surya, Srini, Naveen. మీరు పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడలేరు. యూ గైజ్ వర్ ఇంక్రెడిబుల్. సమ్టైమ్స్ ప్రవీణ్ ఇఫ్ హీస్ బిజీ విత్ డూయింగ్ వాట్ హీస్ డూయింగ్, వీళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమా కదండి, సో లైక్ ఎట్లా ఏమవుతుంది ఏంటి నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. దే యూస్ టు కమ్ అండ్ సే చాలా బాగుందండి, ఇది బాగుందండి అని చెప్పి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. మీరు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యి మీ సినిమాలలో కూడా నేనే ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైజ్ సో మచ్ ఫర్ యువర్ వర్క్. మేకప్ అండ్ హెయిర్ గంగాధర్ అన్న, హరి అన్న, నాగరాజ్ అంకుల్, అంకిత్ భాయ్ ఫ్రమ్ బాంబే, మా ప్రాస్థెటిక్స్ అంతా వాళ్ళే చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ దెమ్. పూజిత, హైందవి, ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, రాకేష్ గారు, ఆర్యన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆర్యన్ గారు ముఖ్యంగా ఆయన అన్ని పనులు చేస్తుంటారండి, నవ్వుతో చేస్తుంటారు. ఎట్లా చేస్తారో నాకు అర్థమే కాదు, అన్నీ చేస్తుంటారు. హీ డస్ ఎవ్రీథింగ్ 24/7. అవునమ్మా, సరే అమ్మా, అలాగే అమ్మా అని అంటుంటారు. ఎట్లుంటారో అట్లా నాకు అసలు అర్థమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యన్ గారు, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్. Of course PR team, Ilyas, Deepak, Mayank, Vamsi Kaka, thank you all so much for doing all of your hard work. ఈ లాస్ట్ 20 days నుంచి వాళ్ళకు స్లీప్లెస్ నైట్స్, అసలు తిండి లేదు నిద్ర లేదు. 6 మంది యాక్టర్లని 7 మంది యాక్టర్లని కోఆర్డినేట్ చేసి ఇవన్నీ అరేంజ్ చేయటం చాలా చాలా కష్టం అండి. మేము ఎంత కోఆపరేట్ చేసినా కూడా దే ఆర్ ట్రూలీ ట్రూ హీరోస్. సో థ్యాంక్ యూ సో మచ్. హిమాంక్ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ షూర్ ద ఫిల్మ్ మా ఊర్లో పిట్స్బర్గ్లో ప్లే చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ బగ్డ్ హిమ్ అబౌట్ దాట్ బట్ ఇట్ వాజ్ సో వర్త్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ హిమాంక్ సార్. రాజ్ సార్, ఇట్స్ సచ్ అన్ ఆనర్. నా ఫస్ట్ ఫిల్మ్లోనే మీతో కొలాబరేట్ అవ్వటం చాలా పెద్ద ఆనర్ అండి. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ మా పిఆర్ వీడియోస్లో చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ కనిపించిన ప్రతిసారి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, చాలా బాగా చేశారు, గుడ్ జాబ్ అనేసి. దట్ వాజ్ సచ్ అ హ్యూజ్ బూస్ట్. మా మీద మాకు నమ్మకం పెరిగేది ఆయన వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్. Kanakavalli, the team, thank you so much for believing in our project. Really appreciate it. Thank you. Of course, my amazing cast, Shalini, Shriya, Harshit, Charan, Gavi, Vamsi. Thank you so much. అంటే మంచి వాళ్ళు మంచి సినిమా చేయాలని అనుకుని అందరు కలిసి వస్తారు చూసారా, ఇట్ లైక్ అట్రాక్షన్ లాగా, లైక్ మ్యాగ్నెట్ లాగా. దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ వాజ్ అండ్ దట్స్ వాట్ దీస్ యాక్టర్స్ ఆర్. Thank you guys so much. I love you guys. I love you guys so much. Thank you. Of course, Cinema Bandi team, Raj Babu, Sita Mahalakshmi, thank you guys so much. And finally to the audience, Andy. Sorry, not finally. Almost finally. The audience.
నేను ఎప్పుడు యాక్టింగే ఒక హై అనుకున్నాను, కానీ అందరి రియాక్షన్స్ చూసాక లైక్ అది నెక్స్ట్ లెవెల్ హై ఉంది. ప్రతి థియేటర్కి వెళ్ళి అందరు అప్రిషియేట్ చూస్తుంటే లైక్ I don't know, I'm so happy and so touched. పిల్లలు వచ్చి బ్యాటరీస్ అనటము, దయ్యంగా బాగా చేసావమ్మా అని చాలామంది అప్రిషియేట్ చేయటము, ఇట్ మీన్స్ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. అవన్నీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో యాక్ట్ చేసి వెళ్ళిపోయాం కానీ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ద రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ వచ్చి నువ్వు చాలా బాగా చేసావమ్మా, మమ్మల్ని మేము చూసుకున్నామని చెప్తున్నారు. అండ్ దట్ ఈస్ సచ్ అన్ ఆనర్ టు బీ ఏబుల్ టు రిప్రజెంట్ ఆల్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్. Okay, finally, thank you to Samantha ma'am. Ma'am, thank you so much for believing in us. You are the charioteer. You're taking all of us behind you. Thank you so much. I really appreciate it. Thank you. And of course, Amma Nana, thank you so much. Nanu nammi ikkada pampinchiనందుకు and for letting me live my dreams. I miss you guys a lot. Thank you so much. Ramesh Uncle, Sucha, Subhash, Srini, Surya, Madhu, my family, just everybody. Thank you so much. I know this was long, but this is my first one, and I hope there are many more. Thank you so much with your blessings. Thank you. Thank you, Amanana. Thank you, Deoda. Love you guys. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఎస్, ఇప్పుడు చరణ్ అండ్ శాలిని మాటలు వినేద్దాము. ఇద్దరం కలిపి మాట్లాడేస్తాం. చెప్పి నేను నీకు ఇస్తా. నాకు కొంచెం యాంగ్జైటీ వస్తుంది. ఇన్ని థ్యాంక్ యూలు నేను ఫస్ట్ టైం ఇన్ని థ్యాంక్ యూస్ విన్నా. సో నువ్వు కూడా ఓకే. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ ప్రవీణ్ సార్, వసంత్ సార్, నన్ను ఒక మంచి దెయ్యం లాగా ఇంట్రడ్యూస్ చేసిన మీకు ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. అండ్ ఎస్పెషలీ నాకు ఇంకొక ఆల్టర్నేట్ టైటిల్ ఉంది సార్ మన సినిమాకి, దెయ్యం దిద్దిన కాపురం. ఎందుకంటే ఇవి చాలా మంచి దెయ్యాలు, ఏదో రివెంజ్ కోసమో వాటి కోసమో రాలేదు. వాటి మానాన్నవి సీరియల్ చూస్తున్నాయి అండ్ మంచిగా వాళ్ళ కాపురాలన్నీ నిలబెట్టుకున్న దెయ్యాలు. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ ప్రెమిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్. అండ్ మ్యామ్, ఇంకా మీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఇంకొంచెం ప్రేమ, ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శుభం. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి. నాకు తెలిసి ఈరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు కూడా నాకు థ్యాంక్ యూ అని అనిపిస్తుంది. అన్ని థ్యాంక్ యూలు విన్నాను నేను ఇప్పటికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా క్యూట్ ఫిల్మ్ని ఈరోజు హిట్ ఫిల్మ్ అంటున్నారంటే దానిలో ఎంతో కొంత మీ పార్ట్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ అండి. అండ్ సమంత మ్యామ్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సో మాకు అంటే సినిమా చేసిన తర్వాత నాకేమర్థమైందంటే, ఒక సినిమా ఓకే మనం మంచి సినిమా తీస్తాం, హిట్ సినిమా తీస్తాం, కానీ అన్ని న్యూ ఫేసెస్తో ఉన్నప్పుడు జనాల్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది అది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అండి. నిజంగా జనాలు థియేటర్కి రావాలి, వాళ్ళకి సినిమా గురించి తెలియాలి. వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళినా సరే ఆ టైంకి ఆ థియేటర్కి రన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ సినిమాది. కానీ మాకు డే 1 నుంచి కూడా జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే సమంత మ్యామ్ సినిమా అంటుంటే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సమంత మ్యామ్ ఆవిడ స్టార్డమ్ వెహికల్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అలా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మమ్మల్ని బాగానే వినిపిస్తుందా? ఓకే క్రిస్ప్గా చెప్తా. థ్యాంక్ యూ మ్యామ్, మమ్మల్ని అందరినీ కోడి పిల్లల్లాగా తిప్పుకునేందుకు అన్ని చోట్లకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యామ్ నా గురించి మాట్లాడకండి, దిస్ ఇస్ యువర్ మూమెంట్, మీ గురించే మాట్లాడుకోండి అని చెప్పేవారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ప్రవీణ్ అన్న ఇంకా వసంత్ గారు, నేను ఇద్దరు గురించి కలిపే మాట్లాడేస్తాను. దే ఆర్ లైక్ బాడీ అండ్ సోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వసంత్ గారు ఒక క్రేజీ స్టోరీ రాశారు, అది మీరు ఆల్రెడీ చాలామంది చెప్పారు, నేను ఎక్కువ డిస్క్రైబ్ చేయను దాని గురించి. బట్ థ్యాంక్ యూ సార్, ఇది చాలా ఒక మీనింగ్ఫుల్ స్టోరీ, ఇంతమంది అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ప్రవీణ్ అన్న తన గురించి స్పెషల్గా చెప్పాలంటే, మనందరం చిన్నప్పటి నుంచి కూడా మనలో ఒక చైల్డ్ ఉంటాడు, ఎక్సైటెడ్గా ఉంటాడు.
కానీ పెద్ద కొద్దీ ఆ చైల్డ్ యూనో ఎటు వెళ్ళిపోయి మనం మెచ్యూర్డ్ ఫీల్ అవుతాం. కానీ ప్రవీణ్ అన్న అయితే అదే చైల్డ్గా పెరిగాడు. ఎక్కడైనా నూడిల్స్ షాప్ కనిపిస్తే అవుతాడు, ఎక్కడైనా చాక్లెట్లు కనిపిస్తే తింటాడు. అసలు నెగిటివ్ థాట్ ఉండదు, ఎవ్వరి మీద ఏ కల్మషం ఉండదు. ఈ సచ్ ఎ స్వీట్ అండ్ నైస్ పర్సన్. తనకు వచ్చే వైల్డెస్ట్ థాట్స్ కూడా సినిమాల మీదే ఉంటాయి. నేను ఫ్లైట్లో వస్తున్నాం, టర్బులెన్స్ అవుతుంది ఫ్లైట్. అరే ఇప్పుడు దీనికి ఏమన్నా అయితే మన సినిమా బాగా వైరల్ అవుద్ది కదా, అక్కడ కూడా ప్రవీణ్ అన్నకు మా సినిమా బాగుండాలని కోరుకుంటున్నాడు. అంత గ్రేట్ మా ప్రవీణ్ అన్న. ఐఎమ్ ప్రౌడ్ టు బి వర్కింగ్ విత్ యూ అన్న. అండ్ థ్యాంక్ యూ హిమాంగ్ బ్రో ఫర్ ది సపోర్ట్. రాకేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఆర్య గారు థ్యాంక్ యూ అండి, మమ్మల్ని బాగా ప్యాంపర్ చేశారు. రేపటి నుంచి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఒకళ్ళు మనం కలవకపోతే. అండ్ మా డిఓపి మృదుల్ కూడా, ప్రవీణ్ అన్న యూజువల్గా కట్ చెప్పడు, అలా వెళ్తూనే ఉంటుంది. సో ఆవిడ స్మాల్గా క్యూట్గా ఉంటారు మా డిఓపి గారు. ఆవిడ ఇంత పెద్ద కెమెరా పట్టుకొని అసలు ఏమనకుండా స్మైలింగ్ ఫేస్ తోటి ఏంత చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మృదుల్ గారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వివేక్ సాగర్ బ్రో, థియేటర్లో పగిలిపోతుంది. మేము ఊర్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా మస్తుండే రిసెప్షన్. సో థ్యాంక్ యూ. రామ్ చరణ్ బ్రో, పవన్ గారు, లాస్ట్ 15 days అసలు మీరు పడుకోలేదు. ఎడిటర్ గారు చాలా ఫుటేజ్లో ఆయన, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్, మనము అయిపోతుంది మనం మా మ్యూజిక్ ఇచ్చిన క్లింటన్ గారికి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హుక్ స్టెప్ కానీ ఆ మ్యూజిక్ కానీ క్రేజీ. అండ్ ఐ బిలీవ్ మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనం ఎంత మంచి ప్రోడక్ట్ తీస్తున్నా సరే దాన్ని ఏమంటారు, దాని అట్మోస్ట్ పాసిబిలిటీని అది ఎంత బెటర్ అవ్వచ్చు అది తెలియాలంటే మనకి ఎవరో ఒకరు మెంటర్ లాగా ఉండాలండి. ఎవరో ఒకరు మనం ఒక రైట్ ట్రాక్లో పెట్టాలి, దాని పొటెన్షియల్ని బయటికి తీసుకురావడానికి. సో ఫర్ అవర్ ప్రాజెక్ట్ ఐ థింక్ ఇట్స్ రాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల ఈరోజు సినిమా ఇట్లా షేప్ అయింది. అండ్ ఈజ్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. ఎంతసేపైనా మాట్లాడచ్చు రాజ్ సార్తో. సో అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో లాస్ట్లో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ 2 people అండి. వన్, నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో అక్కడ వీడియోలు చేసుకుంటుంటే నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఈరోజు స్టేజ్ మీద నుంచోబెట్టిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మా మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు. సో ఇంతకుముందు వాళ్ళకి ఎవరైనా కాల్ చేసి మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలో తెలియదేమో. దయచేసి ఇప్పుడు ఎవరైనా కాల్ చేయండి, నేను మా వాడి సక్సెస్ మీట్లో ఉన్నా అని చెప్తారు. ప్లీజ్ ఎవరైనా కాల్ చేయండి వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్. మా కాస్ట్ మెంబర్స్ అండి, సారీ నేను నాకు ఒక్కటి హ్యాపీనెస్ ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్తో కూడా 100 మందిని మనం సాటిస్ఫై చేయలేమండి. ఎక్కడో ఒక్కడ ఎంతో కొంత నెగిటివిటీ వస్తుంది. కానీ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నా, యునానిమస్గా ఎవ్వడు కూడా మా కాస్ట్ గురించి మాట్లాడలేదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై co-actors and I'm very glad that I got to work with these people and thank you so much. Thank you. Thank you so much. ఏదో గుర్తొచ్చింది. ఓకే సారీ నేను కొన్ని మర్చిపోయాను పేరు. క్లింటన్ 3 పాటలు మా సినిమాలో పాటలు లేవు అంటున్నారండి. 3 పాటలు చాలా బాగుంటాయి పాటలు. ప్లీజ్, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. వివేక్ సాగర్ అద్భుతమైన బీజిఎం ఇచ్చారు. అంటే లాస్ట్ మూమెంట్లో లాస్ట్ 1 weekలోని 3 weeksలోని ఇలాంటి బీజిఎం ఇచ్చారంటే అది నార్మల్ విషయం కాదు. అండ్ ఇంకొక విషయం, మా ధర్మేంద్ర ఎడిటర్ గురించి మాట్లాడాలి. అంటే లైక్ ఈ సినిమాని ఇంత బాగా వచ్చిందంటే కారణం ధర్మేంద్ర గారి వల్లే. అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎడిటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిలిం. ఎందుకంటే మా కష్టం అంతా ఎడిటర్ ఇంకొక సినిమా చేస్తారు ఎడిట్ రూమ్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. అండ్ హిమాంగ్ గారు థ్యాంక్ యూ, మీ పేరు మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. సో అదే థ్యాంక్ యూ సో మచ్. సమంత గారు, మీరు మాట్లాడే ముందు మన సెలబ్రేటింగ్ శుభంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వి హ్యావ్ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఎస్ సార్. ఎస్ శుభం సక్సెస్ సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్. ఇప్పుడు టీమ్ అందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి, గివ్ ఇట్ అప్ ఫర్ శుభం టీమ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శుభం. ఒక మంచి నావెల్ అండ్ ఒరిజినల్ సినిమాతో ప్రేక్షకులందరినీ థియేటర్స్లో ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి సక్సెస్ని అందుకున్న శుభం టీమ్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.
ఎస్ ప్లీజ్ క్లియర్ ద కేక్ ఆన్ స్టేజ్. ఎస్ ఓకే, మరి ఇప్పుడు ఏం మాయ చేసావే నుంచి మాయ మాత వరకు ప్రతిసారి మాయ చేసే మన సమంత గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. సారీ కొంచెం డిలే అయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ 10% సక్సెస్ రేట్ ఉంది. ఇంతకుముందు నేను ఆలోచించాను ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ 10% సక్సెస్ రేట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది, జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్, being truly a part of 24 crafts and seeing so many stories, listening to them, seeing their happiness. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు. బికాజ్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్. ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ జస్ట్ a 10% సక్సెస్ రేట్, దిస్ ఇస్ ట్రూ సక్సెస్. నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని. ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి. అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ ష్యూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. చాలా ట్యూషన్స్ చేసింది, చాలా కష్టపడింది. తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు, సినిమా తీసుకెళ్ళాలి. అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్, ఆ సినిమా, ఆ చీకట్లో యూనో క్లాప్స్ కొడుతూ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం, మా బ్రదర్స్తో పాప్కార్న్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో నిన్న జరిగినట్టే ఉంది. సో దిస్ films, theatre experience frames and forms your entire future. And Tralala, I really promise and I want చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ ట్రాలాలా. అండ్ మేము ఇది తీర్చాలి. అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము టు బ్రింగ్ ఫ్యామిలీస్ టు ద థియేటర్స్, టు మేక్ దెమ్ హ్యాపీ. ఇలాంటి తీపి జ్ఞాపకాలని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ అవర్ డ్రీమ్. దిస్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ ట్రాలాలా అండ్ ఐ విల్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్. యాజ్ అన్ యాక్టర్గా నిజంగా చెప్పాలంటే యాక్టర్ లైఫ్ చాలా ఖుషి. సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం, ఫస్ట్గా వెళ్ళిపోతాం. యూనో వీ హ్యావ్ అ వెరీ ఖుషీ లైఫ్. అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్డ్ బంచ్. రివ్యూ వచ్చేటప్పుడు కూడా ఐ స్క్రాన్ ఇట్ ఫుల్లీ అండ్ జస్ట్ నా పార్ట్ నేను చదువుతాను. అండ్ it's a very selfish life, to be honest. I'll see my part first and then I'll see the rest of the review. But today I stand here changed person because నాకు అర్థమవుతుంది how much effort. 3 days before release nobody slept in post production. Our editors, our music mixing, our post-production supervisors, our direction team, nobody slept for 3 days, 4 days. ఆ స్టూడియోలోనే ఉన్నారు. అండ్ నాకు I really want my team, this amazing team, to get all the credit for Shubham. నేనేమీ చేయలేదు నిజంగా. నేను జస్ట్ లాస్ట్ ప్రమోషన్స్కి వచ్చాను ఏదో. But the main people behind this deserve every single review, credit, appreciation, love, praise from
ఓకే నాకు మెమరీ ఎలా ఉంది చూద్దాం. ఫ్రమ్ మై co-producers Raj and Himank, the backbone of Tralala, Praveen, team player అండి. అంటే చాలామంది చెప్తారు క్రియేటివ్ మైండ్స్ ఆర్ వెరీ ఈగోయిస్టిక్ అండ్ దే డోంట్ కొలాబరేట్. అదే పెద్ద నెగటివ్ రిమార్క్ వస్తుంది క్రియేటివ్ పీపుల్కి. బట్ ఐ వాంట్ టు సే దట్ Praveen is a team player and we are so proud of him and he will always be a part of Tralala. Vasant aite ante he's part of Tralala inka. He's going to be a permanent part of Tralala. Prati success meet lo meeru Vasant ni kalustaru. Ante he's not allowed to go anywhere else. Editor Dharmendra garu, thank you sir. Thank you naku. I've never spent so much time in the edit room. Thank you Dharmendra garu. Thank you to Vivek Sagar for just pumping soul and heart into Shubham. Thank you to Clinton for the amazing songs and for our viral hook step that people like or don't like. I don't know. But you all are stuck with it. I'm so sorry. I want to thank the direction team. Only them I have. Sorry. Direction team is Shakira, Chaitanya, Surya, Shweta, Naveen, Suhana, Srini. I'm missing one person. Abhiram. Thank you so much for all your effort. For ante nenu shooting వెళ్ళేటప్పుడు ఐ సీ ఆల్వేస్ అందరూ మానిటర్ దగ్గర లైక్ ద రామ్ ప్రొడక్షన్ యాజ్ అన్ ఆర్ట్ టు అందరూ లైక్ ఎవ్రీ వన్ ఓన్డ్ దిస్ ఫిల్మ్. ఎవ్రీ వన్ ఫెల్ట్ లైక్ ద సక్సెస్ ఆఫ్ శుభం వాజ్ వెరీ పర్సనల్ టు దెమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ రామ్ for his contribution. Art was fantastic. Mridil, our DOP, who is a female DOP, and more power to her. I hope the very, very best for her. Who am I missing? Our VFX supervisor, Nikhil, who really, really pushed. Ante nenu poddana 6 o'clock if I get up, నాకు నిఖిల్ నుంచి ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా తెలుసు. టు డూ లిస్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ నిఖిల్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ యోర్స్. మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్, హూజ్ అ జెమ్. నాకు ఐ థింక్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఆన్ మీ దట్ సో మెనీ గుడ్ పీపుల్ are working, have worked and who have started this journey with Tralala. My darling Arya, ఫస్ట్ సినిమా నుంచి ఏమా చేసావే నుంచి you've been with me, we fought, we hugged, we've seen each other through all of the highs, all of the lows, and I love you and you will always be a part of my life. Who am I missing? Pawan, thank you Pawan, thank you. Again, Pawan also inka Tralala lone permanent residency. And our partner Kanakvali Talkies, and mukyanga ee cinema Tuesday release ayindi nijanga cheppalante. Kani the press, my friends in the media who have seen me from my first film, Emai Chesave Nunchi, I did not see okka bad tweet, okka okay, enta positivity nenu aithe. I remember seeing the hashtag and just feeling really emotional because ee support maaku chala mukyam, chala important. I don't even understand. Thank you. I can't even explain to you, my friends in the media, how much every tweet, every hashtag that you all put supporting Shubham meant to us. It means the world to us because our work is nothing. At the end of the day, how
you react to this work, how you how you encourage us is what matters at the end of the day. So I am eternally grateful to you. And అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి ఎంత కష్టం అని నాకు తెలుసు, బట్ మైత్రి ప్రొడక్షన్స్ శశి గారు అండ్ నవీన్ గారు అండ్ రవి గారు అండ్ దినేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇమ్మీడియట్లీ హెల్పింగ్. ఏం కావాలి చేద్దాం అంటే there was no effort, no discussion. It was just so much love and support, and I'm forever grateful to Maitri. And Suresh Babu garu ante Suresh Babu garu will always be my family, and he will always be the first person I go to for anything. And ఈ సినిమా కూడా ఏమీ అడగలేదు ఆయన, ఓకే చేసేద్దాం ఓకే అంటే సురేష్ బాబు గారిని కన్విన్స్ చేయడం ఎంత కష్టం అందరికీ తెలుసు, కానీ he didn't even ask a question. He helped immediately. So I am nothing without the team behind me and without my darling fans. అంటే ఎంత బ్రేక్ తీసుకున్నా కానీ you all are here like it was yesterday, and I'm so proud that I can keep you happy, and you are my everything. Thank you. Thank you. I forgot the actors. I knew I was forgetting something, but మా యాక్టర్స్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, దే ఆర్ స్టార్స్. నేను I will keep seeing their films, keep seeing their reviews, watching their films, calling them and appreciating them and congratulating them, and I will be around to see their eyes. Congratulations guys.